హలో ఆల్! ఈరోజు మనం 'మోగ్లీ' మూవీ గురించి మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ లేకుండా స్ట్రెయిట్‌గా నా మూవీ ఎక్స్‌పీరియన్స్ చెప్పేస్తా. ఒక అడవి, ఒక అనాథ అబ్బాయి, ఒక లవ్ స్టోరీ. మధ్యలో ఒక డేంజరస్ పోలీస్ ఆఫీసర్. ఈ మిక్స్ ఎలా ఉంటుందో చూడాలి అంటే 'మోగ్లీ' మూవీ చూడాల్సిందే. ఇంకా మూవీ ఇన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని లాగిపెట్టి కొట్టేయండి. దెబ్బకి గంట షేక్ అయిపోవాలి. హీరో రోషన్ ఒక మంచి పర్ఫార్మర్. మోగ్లీ క్యారెక్టర్కి కావాల్సిన ఇన్నోసెన్స్, సింప్లిసిటీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. డైలాగ్ కన్నా ఎక్స్ప్రెషన్సే ఎక్కువ మాట్లాడాయి. లవ్ ట్రాక్లో జెన్యున్ ఫీల్ ఉంటుంది. యాక్షన్ సీన్స్లో అయితే గ్రౌండెడ్గా బిలీవబుల్గా చేశారు. స్ట్రాంగ్ విలన్ ముందు కూడా స్క్రీన్ని హోల్డ్ చేశాడు. ఫ్లాషీ కాదు, ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్. షార్ట్గా చెప్పాలంటే రోషన్ మోగ్లీలో యాక్ట్ చేయలేదు, మోగ్లీగా కనిపించాడు. సినిమా స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే ఒక క్యారెక్టర్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఏరియా ఎస్ఐ క్రిస్టోఫర్ నోలన్. ఈ రోల్లో బండి సరోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా చూపించారు. ఒక్క సీన్లోనే ఆయన పవర్, మ్యాడ్నెస్, డేంజర్ లెవెల్ క్లియర్గా అర్థమవుతాయి. హానెస్ట్లీ మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ సందీప్ రాజ్ క్లారిటీ ఉన్న ఫిల్మ్ మేకర్. ఉన్న స్టోరీని సింపుల్గా, ఎఫెక్టివ్గా చెప్పడం ఆయన స్ట్రెంగ్త్. సెటప్ పెట్టి పే ఆఫ్ ఇవ్వడంలో స్ట్రాంగ్. అన్నెసెసరీ సీన్స్ లేకుండా సినిమాని టైట్గా డ్రైవ్ చేశారు. క్యారెక్టర్స్కి మంచి బేస్ ఇచ్చారు. ఎస్పెషల్లీ విలన్ క్యారెక్టర్ని పవర్ఫుల్గా డిజైన్ చేశారు. ఎమోషన్స్ని ఫోర్స్ చేయకుండా న్యాచురల్గా ఫ్లోలో సెట్ చేశారు. షార్ట్గా చెప్పాలి అంటే సందీప్ రాజ్ మాస్ ఎలివేషన్స్ డైరెక్టర్ కాదు, కంటెంట్ని నమ్మే స్టోరీ టెల్లర్. 99 రూపీస్ ప్రైజింగ్లో మూవీ రిలీజ్ చేయడం డెఫినెట్లీ అప్రిషియబుల్. ఈ విషయానికి వస్తే మోగ్లీ ఒక అడవిలో పెరిగిన అనాథ అబ్బాయి. సింపుల్ లైఫ్, చిన్న వరల్డ్. హీరోయిన్ ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్, డమ్ అండ్ డెఫ్ క్యారెక్టర్. ఈ సింపుల్ లవ్ స్టోరీలోకి ఒక పెద్ద ట్విస్ట్ ఎంట్రీ, క్రిస్టోఫర్ నోలన్. అక్కడ నుండి మోగ్లీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. లవ్ ట్రాక్ రియలిస్టిక్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కాన్ఫ్లిక్ట్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇంటర్వెల్ నుండి సినిమా గ్రిప్పింగ్గా ఉంది. బండి సరోజ్ గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడు టెన్షన్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఆయన సైలెంట్ ఈవిల్నెస్ హీరోతో కాన్ఫ్రంటేషన్లో బాగా ఎలివేట్ అయ్యింది. క్లైమాక్స్లో అయితే కొన్ని షార్ట్స్ రియల్లీ విజిల్ వర్తి. ఇంకా వైవా హర్ష క్యారెక్టర్ అయితే సర్ప్రైజ్ ప్యాకేజ్, లైట్ ఎంటర్టైన్మెంట్ కూడా. ఎమోషన్ కూడా బాగా హ్యాండిల్ చేశాడు. పర్ఫార్మెన్సెస్లో రోషన్ హానెస్ట్ పర్ఫార్మెన్స్, సాక్షి ఫ్రెష్గా కనిపిస్తుంది. బండి సరోజ్ ఫుల్ అథారిటీతో రోల్ని ఓన్ చేశారు. ఇంకా టెక్నికల్ వైజ్ కాలభైరవ బీజిఎం మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సినిమాటోగ్రఫీ మూవీకి రా అండ్ న్యాచురల్ ఫీల్ ఇచ్చింది. ఇంకా యాక్షన్ సీన్స్ గ్రౌండెడ్గా, క్రిస్ప్గా ఉన్నాయి. ఓవరాల్గా మోగ్లీ ఒక సిన్సియర్ అటెంప్ట్. స్ట్రాంగ్ యాంటగోనిస్ట్, ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ. లవ్ అండ్ యాక్షన్ స్టోరీస్ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. 99 రూపీస్కే కాబట్టి ఈజీ రికమెండేషన్. దట్స్ ఆల్ టు ద రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. నాలాంటి సినిమా పిక్చర్కి వీడియో షేర్ చేయండి. మళ్ళీ నా రివ్యూ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ సినిమా పిల్ల.